వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కేటీఆర్ తన బృందంతో కలిసి భేటీ కానున్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేయనున్నారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్టయితే ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసగించినటువంటి కాంగ్రెస్ సర్కారుకి వ్యతిరేకంగా నిరుద్యోగులంతా కలిసి రణబేరి మోగించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరుద్యోగ రణబేరి నిర్వహించారు. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద అద్దె వాహనాల యజమానులు నిరసనకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా అద్దె వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ సర్కారు 18 నెలలుగా బిల్లులు పెండింగ్లో పెట్టిందని, వెంటనే 170 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ధర్నా చేశారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ హోంమంత్రి అయినా శాంతి భద్రతల్లో పూర్తి వైఫల్యం. పట్టపగలే నడి రోడ్లపైన దాడులు, హత్యలు, దోపిడీలు, కాల్పులు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తెలంగాణ నేర రాష్ట్రంగా మారిపోతోంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు ప్రశాంతంగా శాంతి భద్రతలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ భద్రత కాంగ్రెస్ జమానాలో ప్రశ్నార్థకమవుతోంది. ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కేటీఆర్ పర్యటన, ఆదిలాబాద్లో సిసిఐ పునరుద్ధరించాలని కేంద్రానికి వినతులు. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. రోడ్డు మీద నిరుద్యోగులు, ఫలక్నుమా విందులో పాలకులు, రేవంత్ వైఖరిపై భగ్గుమంటున్న యువత. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. బకాయిలపై భగ్గుమన్న యజమానులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్న అద్దె వాహనదారులు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. పచ్చటి తెలంగాణలో నెత్తురు పారిస్తున్న హస్తం పాలకులు, పట్టపగలే హత్యలు, దోపిడీలు.